ఎక్స్ట్రీమ్లీ సారీ టు సే దిస్. రియలీ హట్టింగ్ అనమాట. పొద్దున ఎవ్రీ మార్నింగ్ ఈ పర్టికులర్ ఈ దరిద్రమైన న్యూస్ చూస్తా అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడాల్సి వచ్చింది నా దౌర్భాగ్యానికి. చూసి నా రియాక్షన్ మాత్రం ఇట్లా లెట్అవుట్ చేస్తున్నాను. దీనికన్నా ఎక్కువ నేను ఏం చేయలేను. అంతే. నేను కూడా మన దేశంలాగానే శాంతి కాముకండి. నేను కూడా ఏమీ పీకలేను. ఉట్టి 26 జనవరికి పరేడ్ చేసుకుంటా, నాకు అవి ఉన్నాయి, నీకు ఇవి ఉన్నాయి అని చెప్పి సంఖలు గుద్దుకుంటా, వేరే దేశాల నుంచి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటా, నాకు ఆ ఫైటర్ జెట్ నేను కొనుక్కుంటున్నా, ఈ ఫైటర్ జెట్ నేను కొనుక్కుంటున్నా, ఈ హెలికాప్టర్ నేను కొనుక్కుంటున్నా, ఈ గన్నులు నేను కొనుక్కుంటున్నా అని చెప్పి కొనుక్కొని పెట్టుకో మమ్మల్ని ఇక్కడ సావ దెంగుతుంటే తీసుకొచ్చి పెట్టుకో, చూద్దాం ఏం పిక్తావు చూస్తాం. मार दी यहाँ पे। उसने बोला कि ये शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी। नहीं आप टेंशन मत लो। अब बेटा आप यहाँ पे रहो, हम साथ में। आप टेंशन मत लो, मेरे पति का बच्चा लो। हम बचा देगा, कोई बात नहीं। बेहतर प्लीज भगवान के लिए बचा लो। जब सिमन युवा डिजाइन किए हैं, ठीक है हम बचा देंगे ना, आप टेंशन मत लो। मैं आ रहा हूँ। मैं कहाँ पे आपका ये प्लीज आस्क फॉर हेल्प, वी डोंट नीड। ओके डोंट वरी यू ओके, यू नीड अ वाटर सर? Sir, we'll manage. Just ask for help. Okay, you first you give the hands water, drop of water, take a drop of water. कहाँ पे आपका बेटा, कहाँ पे है? कोई बात नहीं, हम इनके साथ हैं। ये प्रेसिडेंट है वही साहब, ये यूनियन का प्रेसिडेंट है। मैडम आप कोई टेंशन मत ले, हम साथ में। अरे मैडम ये प्रेसिडेंट साथ आया है, आपको किसी चीज का डरने का नहीं, हम साथ में आपको। ఏం కర్మ పట్టిందిరా నా దేశానికి. ఇంత దరిద్రమైన న్యూస్ నేను పొద్దున వింటా అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ఫార్చునేట్లీ ఏంటంటే పహల్గామ్ అనే ప్లేస్లో 28 మందిని పిట్టలు కాల్చినట్టు వాళ్ళు ఎవరు నార్మల్ టూరిస్టులు. దాంట్లో ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే కర్ణాటక నుంచి వెళ్ళిన ఒక జంట దాంట్లో వాళ్ళ మొగుడిని చంపేసి ఆ ఆడామకి పోయి మీ మోడీకి చెప్పుకో అని చెప్పి అంత దమ్ము ధైర్యం వచ్చింది ఆ టెర్రరిస్ట్ గాడికంటే. దీన్ని బట్టి మనం ఊహించుకోవచ్చు మనం ఏ లెవెల్లో ఉన్నామబ్బా. మనము ఎప్పుడు దేశభక్తి అని అనుకుంటాము. శాంతి కాముక దేశము మనది అని చెప్పేసి మన పూర్వీకులు అంటే మన పాస్ట్ పొలిటీషియన్స్ ఏం చేస్తారంటే వాళ్ళ కోట్లల్లో పువ్వులు పెట్టుకొని మన చెవులలో పువ్వులు పెట్టారన్నమాట. శాంతి కాముక దేశము, మనం ఎటువంటి రిటాలియేషన్ మనం చూపించలేము అని చెప్పేసి కామన్ పీపుల్ వాళ్ళు ఏం తప్పు చేసినారబ్బా నాకు అర్థం కాదు. పహల్గామ్లో ఒక టూరిస్ట్ స్పాట్, అది కూడా మన ఇండియాదే కదా. పోతే 4 టెర్రరిస్టులు వచ్చి పిట్టలు కాల్చుకుంటే మతం పేరు చెప్పి నీ పేరేంటి అని అడిగి నువ్వు హిందువు అయితే నేను కాల్చేస్తా అని చెప్పేసి మరి కాల్చి పడేస్తే మనము ఇంకా అసలు యాక్చువల్లీ నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. పొద్దున లెగిసి యాక్చువల్లీ నేను ఈరోజు వేరే వీడియో పెడదామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే యాక్చువల్లీ ఆ వెబ్సైట్స్ గురించి అడిగారు కదా, ఆ వీడియో పెడదామని చెప్పి నేను అనుకుంటే పొద్దున్న లవ్వంగానే చూడంగానే ఈ న్యూస్ ఫ్లాష్ అవుతా ఉంది. 28 మెంబర్స్ని పట్టలుగా టక్క కాల్చిపడిస్తున్నారంట. నీ పేరేంటి అని అడుక్కుంటూ. ఎంత దారుణమైన పరిస్థితి అబ్బా మనది, నిజం చెప్తున్నా. అట్లీస్ట్ మనము చిన్న దేశాల్లో లైక్ ఇజ్రాయెల్ హమాస్ ఇష్యూ అయితే మీరు చూసారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు. ఒక గుప్పడంత మనిషి వచ్చి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చేసి వాళ్ళ కంట్రీని అటాక్ చేసి వాళ్ళ నార్మల్ పీపుల్ చంపినారని చెప్పి వీళ్ళు ఆ దేశం మీదకే దండెత్తేసినారబ్బా. బుల్డోర్లు పెట్టి తొక్కుకుంటూ పోతా ఉన్నారు. ఎక్కడెక్కడ బొక్కలలో ఎక్కడెక్కడ దాచుకున్న ఎలుకల్లాగా వెతికి మరి సావ కొడుతున్నారు వాళ్ళని. వాడికి సపోర్ట్ చేసే ప్రతి ఒక్క పెద్ద దేశాన్ని కూడా వీళ్ళు వణికిస్తున్నారు. ఎందుకు? అది కదా పవర్ అంటే. మనం కూడా చూపించాలి కదా. మనము మన కర్మ ఏంటి అంటే మన దౌర్భాగ్యం ఎస్పెషల్లీ చెప్పాలంటే లాస్ట్ టైం జరిగిన ఇన్సిడెంట్లో కూడా సర్జికల్ స్ట్రైకులు చేస్తున్నాము అని చెప్పేసి మన గవర్నమెంట్ అనౌన్స్ చేస్తే పార్లమెంట్లో, దాంట్లో కూడా మన దౌర్భాగ్యం ఏంటంటే కొంతమంది లెగిసి దానికి ప్రూఫ్ ఉందా అని చెప్పేసి అడిగినంత కర్మ పట్టింది మనకి. అంటే ఒక ఆర్మీ ఒక సర్జికల్ స్ట్రైక్ చేస్తే కూడా దాన్ని కూడా ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే దాన్ని బట్టి మన దౌర్భాగ్యం ఎట్లుందో ఆలోచించండి. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఆర్మీ అనేది ఓన్లీ మనకి 26 జనవరికి పరేడ్ చేయడానికి ఉందా అన్న పరిస్థితికి వచ్చింది. అంటే మనం ఓన్లీ షో ఆఫ్ చేయడానికి ఉన్నాం మనం. అంటే షో ఆఫ్ అంటే ఎట్లా చూపించుకోవాలి, మన దగ్గర ఇన్ని గన్లు ఉన్నాయి, మన దగ్గర అన్నీ ఉన్నాయి, మన దగ్గర బ్రహ్మోస్ ఉంది. అది ఏం చేస్తాం మరి? ఏం చేస్తాం షో ఆఫ్ చేసుకోనిక? అరే నార్మల్ కుక్కల బోచిడీకే నా కొడుకు టెర్రరిస్ట్ గాళ్ళు వచ్చేసి కాల్చి
నీ దేశ ప్రధానికి పోయి చెప్పుకో అని చెప్పేసి అంత ధైర్యంగా చెప్తున్నప్పుడు మేము ఈ ఆతంకవాదికి సంబంధించిన మీన్స్ ఈ ఆర్గనైజేషన్కి సంబంధించిన వాళ్ళము ఏం పీక్తారో పీక్కో అని చెప్పి ఓపెన్ ఛాలెంజ్ చేస్తే కూడా మనం వాళ్ళని ఏమి చేయలేకపోతున్నాం అంటే మన పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఆలోచించండి. చిన్న ఎగ్జాంపుల్గా తీసుకోవాలి కదా, ఇజ్రాయెల్ అయితే చూపిస్తుంది కదా. అట్లాంటి కంట్రీస్ని చూసినా మనం రియలైజ్ అవ్వాలి కదా, సర్జికల్ స్ట్రైకులు కాదబ్బా మనం చేసేది. దాని వెనకాల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు పట్టుకుంటారు, ఆ నలుగురు పట్టుకుంటారు అనుకో, నలుగురు ఆ టెర్రరిస్ట్లను పట్టుకొని కాక్రోచ్ లాగా వచ్చి చంపేసిపోయినారు వాళ్ళని పట్టుకొని వాళ్ళని చంపేస్తే అయిపోతుందా? వాళ్ళ లీడర్ ఎవరు, వాడికి సపోర్ట్ చేసే కంట్రీ ఏది, ఆ బ్యాక్ కంట్రీ ఏది? హిందూ ముస్లిం అని చెప్పేసి ఉట్టే మనము సంకలు గుద్దుకుంటూ మన సనాతన ధర్మం పాటిస్తాము, మన శాంతి కాముకులము, మనం ఎటువంటి యుద్ధాలు మనం చెయ్యము, మనం ఎప్పుడన్నా కానీ బ్యాక్ స్టెప్ వేస్తాము. ఎంత పెద్ద పరిస్థితి తీసుకొచ్చినా, ఎంతమందిని సావగొట్టిన కామన్ పీపుల్ని మూసుకొని కూర్చుంటామని చెప్పేసి అనుకుంటామా మనము? మీ ప్రధానికి ఓపెన్ ఛాలెంజ్ చేసిపోయినాడు ఒక పురుగు లాంటి టెర్రరిస్ట్. ఇప్పుడు ఏం చేస్తారు మన దేశం చూద్దాం. నాకైతే పొద్దున లేచిగా చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, అరే ఇన్ని ఏళ్ళ నుంచి ఆల్మోస్ట్ 10 years నుంచి అయితే పీస్ఫుల్గానే ఉన్నాం మనం, అంటే ఇష్యూస్ ఫేస్ చేయలేదు, బాంబ్ బ్లాస్టులు లేవు, టెర్రరిస్ట్ అటాక్లు లేవు, ఏం లేవు. మనం ప్రతిసారి ఏమైతే రిటాలియేట్ చేయలేకపోతున్నాం మనము. అంటే యాక్చువల్లీ ఆ దేశము ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని బ్యాకింగ్ చేస్తామని మనకు తెలుసు. అలాగే మనం పీకగలుగుతున్నామా? ఏమి పీకలేకపోతున్నాం. మనం ఉట్టి షో ఆఫ్, ఓన్లీ మాటలు మాట్లాడడాము తప్ప మనం ప్రాక్టికల్గా ఏం చేయలేం. ఆర్మీ వాళ్ళు మనం ఆర్మీ వాళ్ళు ఏం చేస్తారబ్బా? వాళ్ళకి అన్నీ వెపన్లు ఇచ్చినారు, ఏం చేసుకోనికి? షో ఆఫ్ అంటే పరేడ్ చేయడానికి అంతే. వాళ్ళు సైలెంట్ అయిపోతున్నారు, వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. ఈ పొలిటీషియన్స్ ప్రెజరైజ్ చేసేంత వరకు వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు కదా. మా జీవితం ఏం చెప్పాలి ఇంకా? అరే అది ఎంత దారుణమైన పరిస్థితి అబ్బా. ఆ న్యూస్ ఛానల్లో క్లిప్పింగ్స్ చూస్తుంటే పాపం ఒక కొత్తగా పెళ్ళైన జంట పోయిందంట అక్కడికి. వాళ్ళ హస్బెండ్ని చనిపోయి చంపేసి అక్కడ పడేస్తే పాపం ఆమె ఏడ్చుకుంటూ వచ్చి హెల్ప్ చేయండి అని చెప్పేసి ఆ లోకల్ ఉన్న పబ్లిక్ని అడుగుతుంటే ఎంత బాధాకరమైన విషయం అది. అరే వాళ్ళు నార్మల్ కామన్ టూరిస్ట్ పీపుల్, వాళ్ళు పోయి నీ మతం ఎందుకు కనుక్కొని చంపిర్రంటే దాన్ని బట్టి మనం ఏ లెవెల్ దిగజారిపోయి ఉన్నాం అబ్బా. మనము రిటాలియేట్ మనం చేయలేకపోతున్నాం, అది ఫ్యాక్ట్, అది ఒప్పుకోవాలబ్బా. ఈ దేశభక్తి జుంజురా అని ఒకటి ఇచ్చేసారు. అది ఏంటంటే చిన్నపిల్లలు ఆడుకునే అది ఉంటుంది, డప్పు ఉంటుంది కదా, ఆ డప్పు ఇచ్చేసి నువ్వు దేశభక్తిగా జుంజునాలు కొట్టుకుంటూ కూర్చో, మన శాంతి కాకుమక్కలుగా దేశం అని చెప్పేసి చెప్పుకుంటూ మనం కూర్చోవాలి. అంతేగాని మన వాళ్ళు రిటాలియేట్ చేస్తారు అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మనం ప్రతిసారి జియో పొలిటికల్ అది ఇష్యూ అని చెప్పేసి ప్రతిసారి ఎందుకు చావాలా? హిందూ ఎందుకు చావాలా? హిందూ ముస్లిం మనం బాయి అని చెప్పేసి మనం అనుకుంటాము. వాళ్ళేమో హిందూ అని పేరు కనుక్కొని మరి చంపుతున్నా కానీ మనం హిందూ ముస్లిం బాయ్ అని చెప్పేసి అని మాట్లాడుకుంటూ కూర్చుంటారు. అట్లా ఎందుకబ్బా ఈ మతాన్ని తీసుకొచ్చి మనం చంపుతున్నారు? వేరే దేశాలలో జరిగేది కూడా అదే పరిస్థితి ఉంది కదా. ఇప్పుడు హమాస్ వాళ్ళ కూడా చేసిన పరిస్థితి అదే కదా. వాళ్ళు ఊరుకుంటలే కదా. ఎవడన్నా కానీ నలుగురు చేసిన తప్పుకి వాడు నలుగురు, అంటే ఇప్పుడు చేసిన నలుగురు అనుకోండి, హమాస్ వాళ్ళు చేసినందుకు 20-30 మంది ఒక పర్టికులర్ టెర్రరిస్ట్ వాళ్ళు ఆర్గనైజ్ వాళ్ళు చెప్పుకున్నారు నేను చేసినామని చెప్పేసి చెప్తే వాడు ఊరుకున్నాడా? నేను ఒక్కనే కాదు మొత్తం మీ ప్రజలు మొత్తం ఎఫెక్ట్ కావాలని చెప్పేసి మరి దండయాత్ర చేస్తున్నాడు కదా వాడు. చిన్న దేశమైనా కానీ మనం కూడా చూపించాలి కదా, ప్రూవ్ చేయాలి కదా. మనం కూడా స్ట్రాంగ్ ఉండమని చెప్పి ప్రూవ్ చేయాలి కదా. ప్రతిసారి శాంతి కాముకలు, జియో పాలిటిక్స్, నీ పాలిటిక్స్ గేమ్లో మీరు ఆడుకుంటూ కూర్చొని ప్రూఫ్లు అడుక్కుంటూ కూర్చుంటే మన దేశానికి ఇదే దౌర్భాగ్యం పడుతుంది. మన దేశాలు మనం సేఫ్ ఉన్నామా అంటే కాదని చెప్పేసి ఒప్పుకోవాలా. ఏం కర్మ పట్టిందబ్బా మన దేశానికి, నిజం చెప్తున్నా. ఇదైతే కర్మనే ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్రతిసారి బాంబ్ బ్లాస్ట్లు పెరుగుతాయి, ప్రతిసారి టెర్రరిస్ట్ అటాకులు జరుగుతాయి, అయినా కానీ మనము సైలెంట్ ప్రతిసారి సైలెంట్. రిటాలియేట్ చేయలేకపోతున్నాం. ఎందుకు చేయలేకపోతున్నాం కూడా మనకు తెలియదు. కామన్ పీపుల్కి అయితే ఎర్రి పుష్పాలు అయిపోతున్నారు. ప్రతి విషయంలో ఎర్రి పుష్పాలే. ఏమో ఏమైనా మాట్లాడే వారికి ఏమైపోతుందంటే పొలిటికల్ గేమ్స్ వచ్చేస్తాయి మధ్యలో. 10 మంది వచ్చి మాట్లాడతారు, ఆడొచ్చి మాట్లాడతాడు, ఈడొచ్చి మాట్లాడతాడు, కానీ ప్రాక్టికల్గా మాత్రం ఏమీ కాదు. మనం గన్లు పట్టుకొని నిలబడడానికి, వీళ్ళకి విఐపీలకు సెక్యూరిటీ ఇవ్వడానికి తప్ప వాడొచ్చి కాల్చిపోతే వాడిని పీకడానికి అయితే ఏం లేదు. పోయి వాళ్ళ నలుగురిని చంపితే అయిపోతుందా? వాళ్ళ లీడర్ని సావదెంగాల. ఫస్ట్ లీడర్ని సావదెంగా, లీడర్కి ఎవడు బ్యాకింగ్ ఇస్తున్నాడు వాడిని సావదెంగాల. ఆ కంట్రీ ఎవడు, ఆ కంట్రీ మీద యుద్ధం కలిపాలి కదా. అదే కదా పౌరుషమైన దేశం అంటే. అది
ఇజ్రాయెల్ నుంచి చూసి మనం నేర్చుకోవాలి కదా కొంచెం అన్న. ఇదేదో నేను ముస్లిం హిందూస్ని పాయింట్అవుట్ చేసి మాట్లాడతలే. అరే హిందూ ముస్లిం మన ఇండియన్స్ అన్నప్పుడు హిందూ ముస్లిం అన్నప్పుడు మనం బాయి ఉండాలి. ఎవడెవడు వచ్చి మనం చంపేస్తుంటే నీ పేరు కనుక్కొని చంపుతున్నప్పుడు మనం వదిలేస్తామా? ఏమో రా ఏమ్మా ఈ జొయ్య పాలిటిక్స్ అయితే నిజంగా అర్థమే కాదు. ఇది ఏం జరుగుతుంది అసలు? ఇది టాపిక్ డైవర్షన్ గురించి నార్మల్గా ఒక టూరిస్ట్ స్పాట్కి వెళ్ళేసి 28 మందిని కొట్టేసి దీన్ని మొత్తం డైవర్ట్ చేసేసి వీళ్ళని దీంట్లో ఎంగేజ్ చేద్దామని చెప్పేసి ఏ కంట్రీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో ఏమవుతుందో ఏమో అర్థమవుతలేదు. కానీ మనమైతే ఇది 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 న్యాచురల్గా మనం చూస్తుంటాం అబ్బా. మన దేశానికి పట్టిన కర్మ ఏంటంటే మనకి ఇదేంటంటే నార్మల్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అటాక్లు అనేది నార్మల్ అయిపోయింది. మనం అంత స్ట్రాంగ్గా మన ఇన్ఫ్లుయెన్స్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏంటంటే వేరే దేశాన్ని ఇన్వైట్ చేయడానికి మనము పోలేము అన్న చాతన కాదు అని చెప్పి మనం ప్రూవ్ చేసుకుంటున్నాం ప్రాక్టికల్గా. ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వచ్చేసి మీ మీద అటాక్ చేసి మేము చంపేసిపోతాం ఈ కామన్ పీపుల్ని, మీరు ఏం పిక్తారో పీక్కండి అని చెప్పేసి ఓపెన్ ఛాలెంజ్ చేసి పోతున్నా కానీ మనం వాళ్ళని ఏమీ చెయ్యలేమి నిస్సాయ పరిస్థితిలో మనం ఉన్నాము అని ఇంకా స్టిల్గా మనం అది తలుచుకుంటే నాకు అదే చిరాకు దెబ్బతుంది. నాకు నిజంగా చెప్పాలంటే చిరాకు అంటే చిరాకు దెబ్బతుంది. ఏం పరిస్థితి 28 మంది టూరిస్టులని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం మాట్లాడాలో అర్థమవుతలేదు. మన పొలిటీషియన్స్ ఎట్లా రియాక్ట్ అవుతారో కూడా అర్థమవుతలేదు. చూద్దాం. మన మోడీ గారు వస్తున్నారు కదా, సౌదీకి వెళ్ళినారు. మన అమిత్ షా గారు మాత్రం పోయినారంట. స్పాట్కి పోయి ఏం చేస్తారో చూద్దాం. మనము ఉట్టిగా డంబచారం కొట్టుకుంటూ కాదు మన దేశం అట్లా మన దేశం ఇట్లా, మన దగ్గర ఆ వెపన్స్ ఉన్నాయి ఈ వెపన్స్ ఉన్నాయి కదా, వెపన్స్ యూజ్ చేయాలి కదా. అది మన మోడీ గారు పెద్ద డైలాగ్ కొట్టారు కదా. ఏమని ఇప్పుడు నేను మోడీ గారిని పాయింట్ అవుట్ చేసిన అంటారే అని కాదు, చెప్తే పెద్ద డైలాగ్ కొట్టారు కదా. మా దగ్గర ఉన్న ఏమన్నా దివాళీ పటాకిలా అని చెప్పేసి అన్నారు కదా. చూద్దాం ఏం పటాకీలు యూజ్ చేస్తారో. ఇప్పుడు 4 కాక్రోచ్లు పురుగుల్లాంటి మనుషులు వచ్చి చంపేసిపోతే మనం సైలెంట్గా మూసుకొని కూర్చొని అయ్యో అంటే మన జీవితాలు ఇంత దుర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నాయని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయాలా? ఇప్పుడు ఏమని అనే వరకు కొంతమంది మనోభావాలు అయితే దెబ్బతింటాయి. ఏమైపోతుంది అంటే అన్నీ ఆలోచించాలి మనము అని ఉంటారు కదా, ఈ డీపీ దేశభక్తులు ఉంటారు కదా, ప్రాక్టికల్గా ఆలోచించే నా కొడుకులు కాదు వీళ్ళు. ఉట్టిగా కూర్చొని జుంజునా బజాయించుకుంటూ కూర్చుంటారు మేము దేశభక్తులం అని చెప్పేసి. ఇప్పుడు ఏం రిప్లై ఇస్తావు చూద్దాం రా. కమెంట్ ఏం పెడతావు చూద్దాం. కమెంట్ పెట్టు. ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చాలా కమెంట్లు చూసినా. చూద్దాం నువ్వు ఏ కమెంట్ పెడతావు, నీ మెంటాలిటీ ఏ లెవెల్లో ఉందో దీన్ని జస్టిఫై చేస్తావరా నువ్వు. మరి చెయ్యి. చంపేసిన వాళ్ళకి జస్టిస్ రావాలా వద్దా? మరి దేశం ఇప్పుడు ఏ స్టెప్ తీసుకోవాలా? ఏ దేశాలు దీని మీద ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ అయినారో మనం డిగ్ చేసి చూడాలా? అంటే మన ఇంటెలిజెన్స్ బ్యూరో ఏం చేస్తుంది అంటే ఇది జరగబోతుంది అని ఎక్స్పెక్ట్ చేయలేరా మనకు వేల కోట్ల రూపాయల ట్యాక్సులు కడుతుంది. ఎందుకంటే మనం కామన్గా పీస్ఫుల్గా లైఫ్ లీడ్ చేయడానికి. అట్లాంటప్పుడే కదా ఏజెన్సీస్ అన్నీ మనం యాక్టివేట్ చేసుకొని పెట్టుకున్నాము. అరే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఒక గ్రూప్ వచ్చేసి నేనే అటాక్ చేసిన అని చెప్పినప్పుడు వాళ్ళని మీరు ఏం చేయాలా? ఇప్పుడు క్వశ్చన్లు వస్తాయి, రేజ్ అవుతాయి, చాలా క్వశ్చన్లు రేజ్ అవుతాయి. మనం ప్రతిసారి మనం అనుకుంటాం అంతే, దేశభక్తి మనం శాంతి కాముక దేశం అని చెప్పి అనుకుంటాం. అది ఈ ప్రతి ఒక్క వర్డ్ ప్రతిసారి అంటున్నప్పుడు నాకు ఇరిటేషన్ వస్తుంది. హిందూ ముస్లిం అని చెప్పి మనం అనుకుంటాం కానీ నా కొడుకులు అనుకుంటలే కదా. పేర్లు కనుక్కొని మరి చంపుతారంట. పురుగుల కన్నా హీనంగా మనం బతుకుతున్నామా అంటే మన పరిస్థితి అట్లనే ఉందబ్బా. ట్యాక్సీలు కట్టాలా, ఈ నా కొడుకులకి సెక్యూరిటీ ఇచ్చేయాలా, వీళ్ళు ఏదో పెద్ద గొప్పగా ఏదో పీకి పడేస్తున్నారని చెప్పి మనం ఫీల్ అయ్యి మనం సంతోషపడాలి. కానీ ఏమీ పీకుతలేరు అని నేను చెప్తున్నా. మన పొలిటీషియన్స్ చెప్తున్నది ఏమీ పీకుతలేరు. అది ప్రాక్టికలీ ప్రూవ్ అది ఇప్పటి నుంచి కదా 70 ఏళ్ళ నుంచి అదే నడుస్తుంది. చూద్దాం మన వాళ్ళు ఎట్లా రిటాలియేట్ చేస్తారో దీని గురించి. ఎందుకంటే కొంతమంది ఆర్మీ ఆఫీసర్స్, ఓల్డ్ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్స్ వాళ్ళని చూస్తుంటే రియల్లీ గూస్ బంప్స్ వస్తున్నాయి. అతని పేరు నాకు తెలియదు కానీ హీ వాజ్ రియల్లీ యాంగర్ మూడ్లో ఉన్నాడు ఆయన, ఫుల్ రిటైర్డ్ ఆయన. అరే ఇంత దారుణమైన విషయం జరిగింది, మన వాళ్ళు ఏం రియాక్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి ప్రతిసారి అంటే సైలెంట్ అయిపోవాలా. మనం వాళ్ళు ఏంటంటే ఫర్ గ్రాంటెడ్ తీసుకురా బై, వీళ్ళని ఎంత కొట్టినా అంతే దిక్కు మాలిన శవాల్లాగా ఇట్లనే ఉంటారు మన దగ్గర. కానీ వాళ్ళు ఏమి పీకలేరు అని చెప్పి మనము ప్రూవ్ చేసేసినాం.
ఈ విషయంలో అయితే ప్రూవ్ అవుతుంది కంపల్సరీ. మనం రిటాలియేట్ చేయలేదంటే ఇది ఒక పెద్ద జియో పొలిటికల్ గేమ్. ఇది ఓన్లీ మన పొలిటీషియన్స్కి ఓన్లీ పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ తప్ప నార్మల్ పీపుల్ మీద అసలు ఇంట్రెస్ట్ లేనట్టు, కామన్ పీపుల్ సస్త సామాన్య అన్నట్టు వదిలేసి ఊరుకున్నారు అన్నట్టు పరిస్థితికి వచ్చేస్తుంది. చూద్దాం ఇప్పుడు ఏమవుతుందో మరి. ఇంకా ఓకే అండి, ఈ వీడియోలో ఇంకా దీనికన్నా ఎక్కువ మాట్లాడడం నాకు అసలు లేనే మూడు మాట్లాడడానికి. అయినా కానీ ఏదో నా ఆక్రోషం మీన్స్ నా ఫ్రస్ట్రేషన్ మొత్తం లెట్అవుట్ చేయడానికి మాట్లాడుతున్నాను, అంతేగాని కూడా మాట్లాడకపోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విషయంలో నేను మాట్లాడలేదు అనుకో, అరే భయ్యా నువ్వు అన్ని గురించి మాట్లాడతావు కానీ దీని గురించి మాట్లాడలేదని చెప్పేసి కొంతమంది మళ్ళీ అదొక పాయింట్అవుట్ చేస్తారు కదా, దాని గురించి మాట్లాడాల్సి వస్తుంది కానీ లేకుంటే మాట్లాడకపోతున్నాయి. అంతే కదా, బాధ అనిపిస్తుంది అబ్బా. ఇప్పుడు మనం కూడా ఒక ప్లేస్ పోయినాము, మనకు సెక్యూరిటీ లేదు అని మనకు తెలిసినప్పుడు, మనల్ని పిట్టల్లాగా కాల్స్తున్నప్పుడు మనకు సపోర్ట్ చేసే దేశం మనల్ని ఏం చేయలేకపోతుంది, వాళ్ళని ఎటువంటి పరిస్థితికి తీసుకురాలేకపోతుంది అని చెప్పేసి అనేసి అది ఉంటుంది కదా ఆక్రోధన లోపల ఇన్సైడ్లో ఆ ఫీలింగ్, ఆ గిల్ట్ అనేది ఉంటుంది కదండి, అది చాలా బాధ కలిగిస్తుంది, ఇంకా చాలా బాధ కలుస్తుంది. అంతే కదా, దీనికన్నా ఎక్కువ నేను మాట్లాడదలుచుకోలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ టు సే దిస్. రియలీ హట్టింగ్ అనమాట. పొద్దున ఎవ్రీ మార్నింగ్ ఈ పర్టికులర్ ఈ దరిద్రమైన న్యూస్ చూస్తా అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, చూడాల్సి వచ్చింది నా దౌర్భాగ్యానికి. చూసి నా రియాక్షన్ మాత్రం ఇట్లా లెట్అవుట్ చేస్తున్నాను. దీనికన్నా ఎక్కువ నేను ఏం చేయలేను. అంతే, నేను కూడా మన దేశంలాగానే శాంతి కాముకొని నేను కూడా ఏమీ పీకలేను. 26 జనవరికి పరేడ్ చేసుకుంటా, నాకు అవి ఉన్నాయి నీకు ఇవి ఉన్నాయి అని చెప్పి సంకలు గుద్దుకుంటా, వేరే దేశాల నుంచి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటా, నాకు ఆ ఫైటర్ జెట్ నేను కొనుక్కుంటున్నా, ఈ ఫైటర్ జెట్ నేను కొనుక్కుంటున్నా, ఈ హెలికాప్టర్ నేను కొనుక్కుంటున్నా, ఈ గన్నులు నేను కొనుక్కుంటున్నా అని చెప్పి కొనుక్కొని పెట్టుకో మమ్మల్ని ఇక్కడ సావ దెంగుతుంటే తీసుకొచ్చుకొని పెట్టుకో, చూద్దాం ఏం పిక్తావు చూస్తాం.